ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి బావా, ఎందుకంత సీరియస్ గా వచ్చేసావు? మ్యారేజ్ డే ఫంక్షన్ చేసుకుంటే ఏమైంది? మ్యారేజ్ డే ఏంటను? ఎవరి మ్యారేజ్ డే ఫంక్షన్ చేయాలి? నాదా, అక్షరదా, నీదా? నేను మొగుణ్ణెవరికి? నీకా, అక్షరకా? నేను కట్టిన తాళి ఎవరి దగ్గరుంది? నీ దగ్గరుందా లేకపోతే అక్షర దగ్గరుందా? ఇప్పుడు చెప్పు, నేను మ్యారేజ్ డే ఫంక్షన్ నీతో చేసుకోవాలా లేకపోతే అక్షరతో చేసుకోవాలా? అక్కతోనే చేసుకోవాలి బావా. అక్క 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 నువ్వు మీ అక్క గురించి ఆలోచిస్తున్నావే కానీ నా గురించి నీ గురించి కాదు. నువ్వొక్కసారి మన ఇద్దరి గురించి ఆలోచించు, అప్పుడు నీకే అర్థమవుతుంది. ఆలోచించాను బావా, అయినా అక్కతోనే నువ్వు ఉండడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఏయ్, తనిప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో నీకు తెలుసా? తెలుసు బావా. మరైతే ఇప్పుడు ఫంక్షన్ మ్యారేజ్ డేలని చెప్పకుండా హెల్త్ గురించి కదా చూసుకోవాల్సింది. అక్క హెల్త్ ఇప్పుడు బాగుండాలంటే ఇప్పుడు నువ్వు అక్కతో ఉండాలి. అక్క బాగుండాలి అంటే తనకి నచ్చిన పనులు చేయాలి. అక్క బాగుండాలి అంటే ఈ మ్యారేజ్ డే ఫంక్షన్ జరగాలి బావా. అయితే నేను ఏమైపోయినా నీకు అనవసరం, అంతేనా? నేను అలా అనలేదు బావా. మరింకేమన్నావు? అక్కతో కలిసి హాయిగా ఉండమంటున్నాను. కలిసుంటే తనకి హాయిగా ఉంటుంది, నాకు కాదు. అక్కతో నువ్వు కలిసుంటే నీకేమవుతుంది బావా? నాకేమవుతుందా? మనసు ఒకరితో, మనిషి ఇంకొకరితో నేను ఉండలేను. అయినా ఇప్పుడు అక్క ఇదివరకట్లా లేదు కదా, మారిపోయింది. అక్క ఇప్పుడు బాగుంది కదా బావా. మారిపోయింది మారిపోయింది మారిపోయింది. గత 3 నెలల నుంచి నువ్వు ఇదే మాట చెప్తున్నావు. నేను కూడా నాకు వద్దు వద్దు అని మొత్తుకుంటున్నాను. మరి నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ బావా, ఇప్పుడు అక్కకి హెల్త్ బాగాలేదు. నువ్విప్పుడు ఈ టైంలో ఫంక్షన్ వద్దు అంటే అక్క చాలా బాధపడుతుంది. ఆ బాధతోనే చనిపోతుంది. ఇప్పుడు ఫంక్షన్ చేసినా నొప్పితో కూడా చచ్చిపోతుంది. తనకిప్పుడు కావాల్సింది ఫంక్షన్ కాదు, ట్రీట్మెంట్. పార్టీ కాదు, రెస్ట్. బావా, నువ్విదంతా కేవలం నా గురించి చేస్తున్నావు కదా. ఒకవేళ నేనే చనిపోతే, నేనే లేకపోతే అప్పుడైనా అక్కతో ఉంటావా? అను, ఎంతసేపు మీరు నన్ను కాంప్రమైజ్ చేస్తున్నారు కానీ నా మనసును ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నువ్వు అక్కని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు బావా? నేను అర్థం చేసుకోమన్నాను కాబట్టే రెస్ట్ తీసుకోమని చెప్తున్నాను. అరే, నీకే అర్థం కావట్లేదు. అందుకే నన్ను ఈ ఫంక్షన్ కి ఒప్పించాలని చూస్తున్నావు. ఈ ఫంక్షన్ జరిగితే అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది బావా. మరి తనకేదైనా అయితే నీకు ఓకేనా? తన హెల్త్ నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదను? బావా, ఈలోపు అక్కకేదైనా ప్రాబ్లం అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం. నీకు ఎంత చెప్పినా కూడా వేస్టే. ఇప్పుడు ఏమంటావు బావా? నాకు ఈ ఫంక్షన్ వద్దు 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 వద్దు. నేను చెప్పేదొక్కసారి అర్థం చేసుకోండి. నాకు చివరిగా ఉన్న ఒకే ఒక్క ఆశ, ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలీదు. నేనేదైనా కావాలని ఆశపడితే అది నాకు దక్కకుండా వెళ్ళిపోతుంది. ఇదిగో ఇప్పుడు మీతో జీవితం పంచుకోవాలనుకుంటే నా ప్రాణం నాకు ఆయుష్ లేదని చెప్తుంది. అందుకే నేను చనిపోయే ఒక్క క్షణం ముందైనా నీ భార్యగా చనిపోదామని ఆశ. నువ్వు చచ్చిపోతావని నీకెవరు చెప్పారు? ఇప్పుడు నేను బ్రతకాలంటే
కిడ్నీ దానం చేసేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పటికిప్పుడు కిడ్నీ దానం చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఎవరూ లేరనుకోవడం మన తప్పక్షర. ప్రయత్నించి చూద్దాం, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. ఏమండి, నేను కొన్ని రోజులు హాస్పిటల్ని మేనేజ్ చేశాను. డోనర్ దొరకాలంటే ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. ఆ దానం చేసేవాళ్ళు దొరక్కపోతే ఎంత త్వరగా చనిపోతారో కూడా నాకు తెలుసు. నువ్వనుకున్నట్టు కష్టమేం కాదక్షర. నేను ఆల్రెడీ మాట్లాడేశాను. వాళ్ళు ఒప్పుకుంటే నీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఎవరితో మాట్లాడారు? నాకు తెలిసిన డాక్టర్స్తో చెప్పాను. అలాగే మన స్టాఫ్తో కూడా చెప్పాను. నేను కూడా బయట ట్రై చేస్తున్నాను. అంటే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది కదండి. నా జీవితంలో నేను చావాలని రాసుంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ చావును ఆపలేరు. అందుకే నేను చనిపోయే ముందు నాకున్న ఒకే ఒక్క ఆశ అండి, మనం మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందామండి. చూడక్షర, క్యాన్సర్కి ఇప్పటి వరకు ఎక్కడ సరైన ట్రీట్మెంట్ లేదు. అలా అని క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ చనిపోవట్లేదు. హ్యాపీగా లీడ్ చేస్తున్నారు లైఫ్ని. ఎలాగో తెలుసా, నేను ఎప్పుడు చనిపోతానా అనే భయం వదిలి కేవలం ధైర్యంతోనే వాళ్ళకొచ్చిన రోగాన్ని చిన్నదిగా అనుకుంటూ బతికేస్తున్నారు. మందులతో నయం కాని జబ్బులు ధైర్యంతో క్యూర్ అవుతున్నాయి. నువ్వు ధైర్యంగా ఉండక్షర. అప్పుడే మా మధ్య నువ్వు కూడా హ్యాపీగా ఉండగలవు. నాకేదో ధైర్యం చెప్పి నన్ను నార్మల్ మనిషిని చేద్దాం అనుకుంటున్నారు, కానీ నేను అలా ఉండలేనండి. నేను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నానో నాకు బాగా తెలుసు. నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా నాకు ఒక ఐడియా ఉంది. ప్లీజ్ అంటే ఈ ఫంక్షన్ ఒప్పుకోండి ప్లీజ్. అక్కేమో శృతిని పంపించొద్దు అంటుంది. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తే శృతి ఇంకా బాధపడుతుంది. బావేమో ఫంక్షన్ వద్దు అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్క పరిస్థితి ఏమో అస్సలు బాగాలేదు. ఇప్పుడు బావని బాధ పెట్టాలా, అక్కని బాధ పెట్టాలా, శృతికి నచ్చ చెప్పాలా, ఏం చేయాలి?